మిక్స్డ్ వెజిటేబుల్ కూటు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము. ఈ కూటు చేయడానికి ముఖ్యంగా కావాల్సింది కూటుకి తయారు చేసుకున్న పొడి, అదే చాలా ముఖ్యమైనది. అయితే ఈ పొడిలో ఏమేమి వేస్తారో తెలుసుకోవాలి. ఈ పొడి చేసుకుని పెట్టుకుంటే మనం ఎప్పుడు కూటు చేసుకున్నా ఈ పొడి తీసుకుని వేసుకోవచ్చు. మరి ముందుగా కూటు పొడి ఎలా చేస్తారో చూద్దాం. కూటు పొడికి గాను 4 చెంచాలు ధనియాలు, 2 చెంచాలు శనగపప్పు, 2 చెంచాలు మినప్పప్పు, 2 చెంచాలు కందిపప్పు, 1 చెంచాడు జీలకర్ర, 1 చెంచాడు మెంతులు, 1 చెంచాడు మిరియాలు, 1 చిన్న దాల్చిన చెక్క, 4-5 లవంగాలు, పసుపు, తర్వాత ఇంగువ, 4 ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా నూనె లేకుండా వేయించుకొని పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఎండు కొబ్బరి ఉంటే దాన్ని మిక్స్ చేసుకుని దాంతో కలిపి గ్రైండ్ చేసి పెట్టుకుంటారు. అయితే నాకు ఎండు కొబ్బరి కంటే కూడా పచ్చి కొబ్బరి వేస్తేనే ఇష్టం ఉంటుంది. ఎందుకంటే ఎండు కొబ్బరి కొంచెం నూనె వాసన వచ్చినట్టు ఉంటుందని నేను ఎండు కొబ్బరి వేయను. మనం రెడీమేడ్గా తయారు చేసి పెట్టుకోవాలంటే ఆ విధంగా కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ దోరగా వేయించేసేసుకుని పొడి చేసుకుని పెట్టుకోవాలి. అంతే, అది పెట్టుకుంటే మనకి ఊటు చేయటం చాలా సులభం. తర్వాత కూర ముక్కలు తరుక్కోవటం కూడా ఒక పెద్ద పనే కదా. ఆ కూరలు తరిగిన దాంట్లోనే మనకి రుచి అంతా ఉంటుంది. దీనికి గాను నేను వాడిన కూరలన్నీ ఏంటంటే సొరకాయ, ముల్లంగి, బూడిద గుమ్మడికాయ, తర్వాత క్యారెట్, చిలకడదుంప, తీయ, గుమ్మడి, ఒక చిన్న ముక్క, ఉల్లిపాయ, టమాటా, ఇవి నేను వాడినవి. ఇవన్నీ ముందుగా కుక్కర్లో పెట్టేసుకోవాలి. దీంతో పాటుగా ఒక చిన్న గ్లాసుడు పప్పు కూడా కుక్కర్లో పెట్టుకోవాలి. ఇవి ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు నీళ్ళల్లో మనము ఈ ముక్కలన్నీ వేసేసుకొని కొంచెం నీరు పోసుకోవాలి. కూటు కొంచెం చిక్కగా ఉంటుంది. మరి పులుసు అంతా జారువాడుగా కాకుండా ఈ విధంగా వేసుకోవాలి. ముక్కలన్నీ వేసేసుకుని పసుపు వేసుకుని తర్వాత ఈ పప్పు కూడా వేసేసుకున్న తర్వాత కుక్కర్లో ఉడికించి పెట్టుకుని కందిపప్పు అనమాట, అది కూడా వేసేసుకున్న తర్వాత పప్పు మెత్తగా పిసికేసి స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు చింతపండు కాస్తంత ముందే నానబెట్టుకుని కాస్త రసం తీసుకుని ఆ రసం కూడా ఇందులో పోసుకొని ఉప్పు, కారం, తర్వాత దీంట్లో కొబ్బరి, పచ్చి కొబ్బరి వేసాను నేను. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక 3 చెంచాల కూటుపొడి వేసాను. కూటుపొడి వేసిన తర్వాత బాగా కడిగిపెట్టి స్లిమ్లో పెట్టి ఒక పావు గంట సేపు మరగనివ్వాలి. ఈ కూటు స్లిమ్లో పెట్టి ఎంత మరగనిస్తే అంత రుచిగా ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని పోపు పెట్టుకోవాలి. పోపులో నూనె, మెంతులు, ఆవాలు, కరివేపాకు దోరగా వేయించి చివరిగా ఆ పోపు ఈ కూటులో వేసుకుంటే కూటు రెడీ అయిపోయినట్టు. ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది.